ఇవాళ మన అమ్మ మరి ఇంకొక గోపపాలికని లేపుతోంది. నోత్తొచ్చవరకం పొగిగిన్ అమ్మనాయ్ మాత్తమున్ తాళారో వాసల్ తెరవాదార్ అంటూ లేపుతుంది. అమ్మా, నోము నోచి ఫలాన్ని పొంది అంటే పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొంది నువ్వు హాయిగా నిద్రిస్తున్నావా అంటూ మొదలు పెడుతుంది. ఇంకా మన నోము పూర్తి కాకుండానే నోముని పొందటం ఏంటి? మన నోము ఎప్పుడు పూర్తవుతుంది? మనకి గోదాదేవి కళ్యాణంతో పూర్తవుతుంది. దానికి ముందే నువ్వు నోము వచ్చేసి ఆ పరమాత్మకి సాన్నిధ్యాన్ని పొంది ఉన్నావా అంటూ అమ్మవారు ఈ రోజు గోపబాలికని కీర్తిస్తుంది. మా ఒక్క నిమిషం ఉండండి తల్లి, మాట్లాడకండి. కీర్తిస్తుంది. ఆ కీర్తిస్తున్నది ఎలా కీర్తిస్తోంది అంటే, నువ్వు పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొందావా అంటూ ఉంది. ఎందుకనంటే మనం ఎప్పుడైతే ఈ వ్రతంలోకి ప్రవేశించిన వెంటనే మనం ఆ పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొంది పరమాత్మ యొక్క అనుగ్రహాన్ని పొందామనే చెప్పుకోవాలి. ఎట్లాగండి అంటే, పూర్వం ఈ గోపబాలికలంతా కూడా పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొంది మరలా పరమాత్ముడి దగ్గర నుండి విడుబడి మరలా ఈ వ్రతాన్ని చేసి పరమాత్మని చేరాలని కోరుకున్నారు. అట్లాంటి అత్యంత గొప్ప భక్తుడి దగ్గరికి పరమాత్ముడే నడిచి వస్తాడు. మనకి ఒక వృత్తాంతం ఉంది. ఆయన పేరు కురువరపి నంబి. ఆయన పేరు ప్రతిరోజు కూడా ఆకాశరాజు ఏం చేసేవాడంటేట, చక్కగా బంగారు పువ్వులను తెచ్చి ఆ పువ్వులతోటి ప్రతిరోజు కూడా స్వామికి అష్టోత్తరాది క్రియలు చేయించుకునే వాటి దగ్గరుండి అయితే తర్వాత రోజు పొద్దున్నొచ్చి చూసేసరికి ఆ బంగారు పూలను పక్కకి పడిపోయి అదే చోటులో స్వామి యొక్క పాదాల దగ్గర ఒక మట్టి పువ్వులు ఉండేవిట. అర్చకులు అనేవాట, ఏమిటయ్యా నేనేమో బంగారు పువ్వులు తెస్తే అవన్నీ పక్కన పడేసి మట్టి పువ్వులు ఇక్కడ పెడుతున్నారేంటి అని అడిగారు. లేదు స్వామి, మేము ఇక్కడ నుంచి తలుపు వేసి వెళ్ళినప్పుడు చూస్తే మాకు బంగారు పూలే ఉన్నాయి ఇక్కడ, తర్వాత ఈ మట్టి పూలు ఎలా వచ్చాయో మాకు తెలియదు అని చెబుతారట. చెబితే చెప్పుకున్నాం కదా, కురువరపి నంబి ఆయన పేరు. ఆయన వెంకటేశ్వర స్వామి యొక్క అత్యంత ప్రియాతిప్రియమైనటువంటి భక్తుడు. ఆయన ప్రతిరోజు కూడా మట్టితో కొన్ని పువ్వులు చేసి ఈ పువ్వుల్ని పరమాత్మని శ్రీ శ్రీనివాసుని ధ్యానించి ఆ పువ్వుల్ని అక్కడ ఉంచుకునేవాట. ఉంచుకుంటే అవి వెళ్ళి స్వామి యొక్క పాదాల దగ్గర పెట్టేవాడు. ఎక్కడ ఇది ఉండేది? కంచిలో ఉండేవాటి. కంచిలోనున్న కురువరపి. ఇది తెలుసుకుని ఆకాశరాజు ఆ కురువరపి నంబి దగ్గరికి వెళ్ళి, ఆయన నువ్వు ఈ పూజ చేసి స్వామి పాదాల దగ్గర ఉంచుతున్నావు కదా, ఈ పాదాలు తిరుమలలో ఉన్న స్వామి పాదాల దగ్గరికి చేరుతున్నాయి, నువ్వెంత గొప్ప భక్తుడివో కదా అని చెప్పి ఆయన్ని కీర్తిచ్చి ఆయన పాదాలని తాకి నమస్కారం చేసుకుని వచ్చేస్తాడట. ఈ సాక్షాత్తు ఆ శ్రీనివాసుడే ఆ కురువరపి నంబి ఇంటికి వెడతాడట. ఇంటికి వెళ్ళి అక్కడ గుమ్మం దగ్గర నిలబడి ఉంటే ఎంతో పారవశ్యం చెందినటువంటి ఆ కురువరపి నంబి చక్కగా ఆయన స్వామిని లోపలికి తీసుకువెళ్ళి ఒక చిన్న ఆసనం మీద కూర్చుంటే పెట్టి ఆయనకి ఏదో నివేదన చేయాలి, ఏదో పెట్టాలి అనే భావనతోటి ఏం చేస్తాడంటే, ఒక సామెత ఉంది, కుండలు చేసేవాడికి కుండలు కరువు, వాడింట్లో కుండలు ఉండవు. ఎందుకంటే మంచి కుండ ఉందనుకో ఎవడో ఒకడు వచ్చి రూపాయ పాలన ఇచ్చి పట్టుకుపోతుంటాడు దాన్ని. అలా ఎటువంటి కుండ స్వామికి నివేదన చేయడానికి లేకపోయేసరికి ఒక కుండ పెంకు పగిలిపోయిన చేస్తే అప్పుడు శ్రీనివాసుడు చెప్పాడట, ప్రతిరోజు కూడా ఈ రాజభోగం ఏదైతే ఉందో దాన్ని నాకు ఇట్లా కుండలోనే ఉండి పగిలిపోయిన కుండ పెంకులోనే పెట్టాలి అని చెప్పాడట. మనకి ఈ రోజు కూడా స్వామి యొక్క ఆస్తులు ఎంతండి? శ్రీనివాసుడు యొక్క ఆస్తులు, వెంకటేశ్వర స్వామి యొక్క ఆస్తులు ఎంత ఉంటాయి? మనం లెక్క పెట్టలేనంత ఉన్నాయి. అలాంటి ఆయన కూడా ఏం చేస్తాడంటే, భక్తుడి కోసం ప్రతిరోజు మధ్యాహ్నం పూట ఒక కుండలో అన్నం వండుతారు. ఆ కుండను పగలగొట్టిన సగం ముక్క ఉంటుంది కదా, ఆ సగం ముక్క లోపలికి తీసుకెళ్లి స్వామికి ఆ సగం పగిలిపోయిన కొండ ముక్కలోనే నివేదన చేస్తారు. అంటే పరమాత్ముడు అంత భక్త స్వరూపుడు. పరమాత్ముడు భక్తి ఉంటే పరమాత్ముడు అలాగే మనల్ని మెచ్చుతాడు. అలా మనల్ని అందరినీ కూడా పరమాత్ముడు మెచ్చుతాడా లేదా? ఎందుకు మెచ్చడు? మనం పొద్దున్నే 4 అట్లా లేచి ఇక్కడికి వచ్చి ఈ చలైన అసలే లెక్క చేయకుండా ఆ స్వామిని పట్టుకుని పొరవీధులు తిరుగుతూ మనం అనుభవించడమే కాకుండా ఆ రామనామ
మాధుర్యాన్ని నలుగురికి పంచుతుంటే మనల్ని పరమాత్ముడు ఖచ్చితంగా మెచ్చుతాడు. ఈ మెచ్చినప్పుడు మనం ఏం కోరుకోవాలి? మనకి పరమపదం కోరుకోవాలి. అత్యంత క్లిష్టమైనది, మరెవరికి దక్కనిది అయినటువంటి ఆ పరమపదాన్ని కోరుకోవాలి. ఈ గోపబాలికలంతా కూడా అలా శ్రీకృష్ణుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందిన వాళ్ళే. పొంది ఉన్నారు కాబట్టి ఏమంటుందంటే, నువ్వు నోము నోచేసి ఈ వ్రతం చేద్దాం అనుకున్నాం కదా, ఈ నోము నువ్వు మాకంటే ముందే చేసేసి నువ్వు పరమాత్మ యొక్క సాన్నిధ్యాన్ని పొంది ఉన్నావా అంటూ ఈ రోజు గోపబాలికని ఆవిడ నిద్ర లేపుతోంది. లేపిన తర్వాత ఏమంటుంది, ఎంత పిలిచినా నువ్వు రావట్లేదు కదా, నువ్వేమైనా కుంభకర్ణుడు ఏం చేస్తాడు? ఎంతసేపు నిద్రపోతాడు, తినటం, శుభ్రంగా నిద్రపోవటం. కుంభకర్ణుడు మహాబలవంతుడు, ఆ జ్ఞాని కూడా. ఈ కుంభకర్ణుడు రావణాసుడికి ఉపదేశం చేసిన వాళ్ళలో కుంభకర్ణుడు కూడా ఒకడే. అంగదుడు ఒకడు, కుంభకర్ణుడు ఒకడు, విభీషణుడు ఒకడు, హనుమంతుడు ఒకడు, సీతాదేవి, వీళ్ళందరూ కూడా ఉపదేశం చేస్తారు. నువ్వు ఎవరితో పెట్టుకుంటున్నావో తెలుసా? సాక్షాత్తు శ్రీమన్నారాయణుడి అంశ అయినటువంటి శ్రీరామచంద్రుడితో పెట్టుకుంటున్నావు. శ్రీరాముడి యొక్క గొప్పతనం ఏంటో తెలుసా నీకు? సీతాదేవి కూడా చెబుతుంది. నేను ఈ స్వామి ఇలా చేయి పెడితే ఈ చేతి మీద పడుకున్నాను, నేను స్వామి యొక్క చేతి మీద పడుకున్నాను, నాకు ఆయన భుజపరం గురించి తెలుసు, నాకు అలాంటి రాముడితో నువ్వు పెట్టుకోవద్దు అని చెప్పి సీతాదేవి చెబుతుంది. కుంభకర్ణుడు మహాజ్ఞానం చెప్పుకున్నాం కదా, ఆయన కూడా చెబుతాడు, నేను నీకు తమ్ముడనై పుట్టాను కాబట్టి నువ్వు చెప్పిన మాట విని యుద్ధానికి పెడుతున్నాను, కానీ నేనైతే సీతాదేవిని అపహరించడం అనే నువ్వు చేసిన పనిని మాత్రం సమర్పించను అంటూ నేను వెళ్ళి ఆ రోజున ఆయన ప్రాణత్యాగం చేసేసినటువంటి ఆ కుంభకర్ణుడు ఎవరైతే ఉన్నాడో ఆ కుంభకర్ణుడు ఆయన నిద్ర తీసుకొచ్చి నీకేమన్నా ఆపాదించాడా? ఎంత పిలిచినా లేవవేంటి, లేచి రావేంటి అంటూ ఈరోజు గోపబాలికని మన ఆండాళ్ళతోనే నిద్ర లేపుతోంది. అంతేకాకుండా ఏమంటుందంటే, ఈ రోజున ఈ యొక్క సాన్నిధ్యాన్ని నువ్వు ముందే పొందంటే, మనకి ఏదైనా ఒకటి కావాలి అంటే మొట్టమొదటిగా మనకి అది ఎక్కడి నుంచి మొదలవుతుంది? పక్క వాళ్ళని చూడటం ద్వారా, చూసిన తర్వాత మనం దాని గురించి కలగనటం ద్వారా. అలాంటి కళలో ఉన్నావేమో నువ్వు, నిద్రపోతూ నువ్వు శ్రీకృష్ణ ఈ వ్రతం మొత్తం పూర్తయిపోయి కృష్ణ సాన్నిధ్యాన్ని పొందావు అనేటువంటి కళలో ఉన్నావేమో. ఆ కళ నుంచి మేలుకొని వచ్చి ఈ వ్రతంలో చేరమమ్మా అని చెప్పి ఈరోజు మరి యొక్క గోప బాలికని మన ఆండాళ్ళ తల్లి నిద్ర లేపడం జరుగుతుంది. మనమంతా ఎవరం మనమంతా గోప బాలికలం, గోప బాలుడు. దీని వరకు, ఈ వ్రతం వరకు మనం ఉన్నటువంటి ఈ నగరాన్ని ఏమనుకోవాలి? మనం గొల్లపల్లి అనుకోవాలా? అంతే, గొల్లపల్లినే అనుకోవాలి. ఎందుకంటే నందవ్రజం అన్నా గొల్లపల్లి అన్నా ఒకటే అర్థం. ఇది ఈరోజు మనం నందవ్రజంలో ఉన్నాం. నందవ్రజంలో ఉండి శ్రీకృష్ణుడు అంటే శ్రీరామచంద్రుడి యొక్క సాన్నిధ్యాన్ని పొందడం కోసం మనం ఈ వ్రతాన్ని ఆచరిస్తున్నాం. అంతేనా? అవునా కాదా? ఎవరు మనమంతా? గోపబాలికలం, గోపబాలుడం. ఈయనెవరు? కృష్ణుడా రాముడా? రామకృష్ణుడు. అవునా? ఎవరాయన? రామకృష్ణుడు. జై శ్రీరామ్, జై శ్రీరామ్, జై శ్రీమన్నారాయణ, జై శ్రీమన్నారాయణ.